జస్ట్ ఇప్పుడే అండి నేను పరలోకంలోకి ప్రవేశించాను. తల్లిదండ్రులకి గెంజేయరు, వీళ్ళకి పరలోకం కావాలి. ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా చర్చలు కట్టి కబ్జాలు చేసి బతుకుండగా ఏమి లేదు, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఎక్కడి నుంచి అమ్మా? మీరు ఇంకా ఎంత కాలం హిందువులుగా ఉంటారో. జై శ్రీరామ్, భారత్ మాతాకి. జస్ట్ ఇప్పుడే అండి నేను పరలోకంలోకి ప్రవేశించాను. ఇదంతా కూడా పరలోక రాజ్యం. నమ్మలేకపోతున్నారా? జోక్గా ఉందా? మన పాస్టర్ చెప్పాడు కదా, ఒక పాస్టర్ చెప్పాడా, ఎవడు సిహెచ్ మల్లికార్జునరావు అన్న ఒక పాస్టరు 4200 కిలోమీటర్లు పరలోకం రాజ్యానికి అని చెప్పాడు కదా, పరలోకానికి. ఇప్పుడు నేను కరెక్ట్గా ఆ పాస్టర్ చెప్పిన ప్లేస్లోకి వచ్చాను. సరే, ఇటువంటి కామెడీ గాళ్ళు అందరూ కూడా ఇటువంటి సొల్లు కబుర్లు సోదులు కబుర్లు చెప్పకుండా ఉన్నాకే పక్కన ఒక గిరిజన గ్రామం ఉందండి. ఆ గ్రామంలోకి వెళ్ళి ఇటువంటి సొల్లుగాళ్ళు వస్తారు, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండని చెప్పేసి పక్క గ్రామానికి వెళ్తున్నాం. సోమన్న పాలు అనే ఒక గ్రామంలోనే. ఇదంతా అడ్డదేగల ఏరియా కదండి. అడ్డదేగల ఏరియాకి సంబంధించిన అడ్డదేగలకి దాదాపుగా 20 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, ఈలోగా మీరు ఏం చేస్తారంటే, మీరు నాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే, తప్పకుండా హైందవీర్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మత మార్పిడులకు మన గిరిజనులు అందరూ మత మార్పిడులకు గురవుతున్నారనే ఉద్దేశంతో ఈ మతం అంటే ఏంటి, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి, మన దైవాలంటే ఏంటి, మన ధర్మం ఏంటి, పరధర్మం ఏంటి, మన గ్రంథాలు అంటే ఏంటి, ఇవన్నీ మనం హిందువులుగా ఉన్నప్పటికీ హిందువులుగా జీవిస్తున్నప్పటికీ మనకి సరిగ్గా తెలియదు. కాబట్టి అవన్నీ మనకి పూర్తిగా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్పి మన ధర్మాన్ని మనం పుట్టి నుంచి భూమిలో కలిసిపోయేంత వరకు మనం హిందూ ధర్మంలోనే మన సంస్కృతి సాంప్రదాయంలోనే కొనసాగాలి, అంతేగాని పరమతాలకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో మనకి హైందవ వీర ఆర్మీ వ్యవస్థాపకులు వరప్రసాద్ గారు మన ముందున్నారు. ఈయన దీనికోసం మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏంటి అన్నది మనకి క్లుప్తంగా చెప్తారు. ఈ ఉపన్యాసం అయిన తర్వాత మనం నినాదాలు చేసుకుంటూ, నగర సంకీర్తన చేసుకుంటూ, శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ నినాదాలు చెప్పుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకు వెళ్ళి ఈ జెండాలు ప్రతి ఇంట్లో కూడా పెట్టి ఈ కార్యక్రమం మనం చేయాలి. దయచేసి ఈ అవకాశాన్ని మనం మన గ్రామానికి వచ్చి చేస్తున్నందుకు మనం వినియోగించుకోవాలి. కాబట్టి వరప్రసాద్ గారు, హైందవ వీర ఆర్మీ వ్యవస్థాపకులు వరప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అడ్డదేగల మండలం సోమన్నపాలెం గిరిజన హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఆ శ్రీరామచంద్రుడు, ఆ కృష్ణ భగవానుడు మంత్రాన్ని జపించుకుని మనం మాట్లాడుకుందాం. నేను మాట్లాడడం కన్నా మీతోనే ఇప్పుడు నేను మాట్లాడిస్తాను. ముందు మనం హరే కృష్ణ హరే రామ్ మంత్రం చెప్దాం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త వృంద. చెప్పండమ్మా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూసారా మంత్రం ఎంత బాగుందో, ఎంత మధురంగా ఉందో. ఈ భూమి మీద ఆ విష్ణుమూర్తి దశావతారాలు అంటారు, తెలుసు కదా మీకు? తెలిసే ఎవరికైనా? అందులో 9 అవతారాల్లో రామ అవతారం, కృష్ణ అవతారం విష్ణుమూర్తి మన ఈ భూమిని పాలించారు. కాబట్టి రాముడు, కృష్ణుడు, ఈ మంత్రం అన్నది అతి శక్తివంతమైంది. మనం ఈ మంత్రం రోజు మన శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో, మన ఈ దైవశక్తికి కూడా మనం చేసే ప్రతి పనిలోని కూడా ఆ భగవంతుడు, ఆ శ్రీరామచంద్రుడు, ఆ కృష్ణ భగవానుడు మీకు పని చేయుతుంటే ఆ పనికి తోడుగా ముందుంటాడు. కాబట్టి నేను చెప్పిన మంత్రం ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు గుడికి వెళ్ళినప్పుడు మీరు ఆ మంత్రాన్ని జపించుకోండి. తర్వాత మీరందరూ ఏ దేవుని పూజిస్తారు? శ్రీరాముని పూజిస్తారు. శ్రీరాముని పూజిస్తారు కదా, అమ్మవారిని పూజిస్తారు, శ్రీరాముని పూజిస్తారు. ఇక్కడ హిందువులని, మన గిరిజనులను ముఖ్యంగా మత మార్పిడి చేస్తున్నారు. తెలుసా మీకు? తెలుసు కదా, గట్టిగా చెప్పాలి. ఏ మతంలోకి మారుస్తున్నారు? క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు. ఎలా మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు తెలుసా?
గట్టిగా మాట్లాడండి. ఎలా మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు? కానుకల గురించి దశమ భాగాలు, దాని గురించి మీకు ఒక వీడియో చూపిస్తాను తమ్ముడు. ఇప్పుడు మీకు ల్యాప్టాప్లో నుంచి మీకు కళ్ళ ముందు చూపిస్తాను. అయితే వాళ్ళు మన గ్రామాలకు వస్తున్నారు కదా, గట్టిగా చెప్పాలి. మత ప్రచారాలు చేయడానికి మన గ్రామాలకు వచ్చి మా శవాన్ని పూజించండి, మా ప్రాతాత్మను పూజించండి అని చెప్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు సరే, వాళ్ళు పిలిచారు, వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళిపోతారా? సరే, దీనికి ముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు మన అందరికీ కూడా గిరిజనులు ఎస్టీ చట్టం కదా, ఎస్టీ చట్టం ఎస్టీలు అంటే మన దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీల కింద విభజించారు. అంటే ఎస్టీ అంటే కొండ ప్రాంతాల్లో వసతులు తక్కువ అని చెప్పేసి ఇక్కడ రిజర్వేషన్లు అది ఏర్పాటు చేసి ఎస్టీ చట్టాన్ని అమలు చేశారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ, అదేవిధంగా ఓసీ, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే హిందువులుగా ఉండి క్రైస్తవ మతంలో మారుతారో, ఎస్టీ చట్టం గిరిజన్ ట్రైబ్స్కి క్రైస్తవంలోకి వెళ్తే మీకు సర్టిఫికేట్ మారిపోతుందా? బీసీసీగా మారిపోయి మీ రిజర్వేషన్లు పోతాయా? మీరు హిందువులుగా ఉన్నారు, ఇప్పుడు మీరంతా హిందువులే కదా. మీరు రాముని పూజిస్తున్నారు, గుడికి వెళ్తానన్నారు, అమ్మవారిని పూజిస్తానంటున్నారు. రాముడిని ఎవరు పూజిస్తారు? హిందువులే కదా తమ్ముడు. అంటే మనం హిందువులం. మీరు రాముడే కదా పూజిస్తున్నారు, అమ్మవారిని పూజిస్తున్నారు కదా, మనం హిందువులు. క్రైస్తవ మతంలోకి వెళ్తే మరి క్రైస్తవుగా మళ్ళీ గుర్తింపు తీసుకోవాలా? నేను హిందువుని కాదని నేను క్రైస్తవుని అని చెప్పి మళ్ళీ గుర్తింపు తీసుకోవాలా గవర్నమెంట్ దగ్గర నుంచి. అప్పుడు మన సర్టిఫికేట్ ఏం మారిపోతుంది? క్రైస్తవ కింద మారితే బీసీసీ కింద మారిపోద్ది. కానీ ఇక్కడ ఇందులో చిన్న మ్యాజిక్ ఉంది. అందులో ఎస్సీ, ఎస్టీకి మన గిరిజనులకి ఏంటంటే క్రైస్తవ మతంలోకి వెళ్తే ఎందుకు బీసీ కింద మారిపోతుంది, బీసీసీ కింద. ఇప్పుడు మనకి గంగాలమ్మ జాతర జరుగుతుంది. మీరు గంగాలమ్మ జాతరకి మీరు అందరూ కూడా వస్తారు. మీ ఊళ్ళో ఒక 2 కుటుంబాలు కానీ ఒక 3 కుటుంబాలు కానీ క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ గంగాలమ్మ మీ జాతరకు వస్తారా? రారు. ఒకవేళ మీరు ఏ పూజ పెట్టుకుని ఏ ప్రసాదం పెట్టినా సరే వారు తినరు కదా. అయితే ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, మనం పుట్టిన దగ్గర నుంచి మనకు కొన్ని తతందాలు ఉంటాయి, మన సాంప్రదాయం ప్రకారంగా జరుగుతాయి. అదే వారు పుట్టారనుకో, పిల్లలు పుట్టినప్పుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళి వాళ్ళు తతంగం సాంప్రదాయం వేరేగా ఉంటుంది, అవునా కదా. అదేవిధంగా ఆ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు చనిపోయారనుకో, వాళ్ళని ఏం చేస్తారు? చనిపోయిన వాళ్ళని బాక్స్లో పెట్టి కప్పెడతారు. మన హిందువులు మనం ఏం చేస్తారు? కట్టెలతో కాలుస్తారు, అంటే ఖననం చేస్తారు. వాళ్ళ సాంప్రదాయం మారిపోతుంది. వాళ్ళు బొట్లు పెట్టుకోవడం మానేస్తారు, గాజులు వేసుకోవడం మానేస్తారు. అంటే మన గిరిజన సాంప్రదాయాలు వచ్చి మొత్తం సంస్కృతి సాంప్రదాయాలన్నీ మారిపోతాయా? మారిపోతే వాళ్ళ సంస్కృతి విధానం, మన జీవన విధానం అంతా మారిపోతుంది. అలా ఎప్పుడైతే జీవన విధానం మారిపోయిందో ఆ విధంగా మనం పెళ్ళి ఏర్పాట్లు చేసుకున్నా మన పెళ్ళికి రమ్మంటే రారు వాళ్ళు. మనం ఏ గుడిలోనో పెట్టుకుంటే, మనం ఏదైనా పూజ పెట్టుకుంటే రారు, మనం ఏదైనా పెట్టినా రారు. కానీ వాళ్ళు ఏమైనా పిలిస్తే మాత్రం సిగ్గు లేకుండా మనం వెళ్తాం కదా. ఆ విధంగా ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే, అప్పుడు ఎప్పుడైతే ఈ సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం మారిపోద్దో అప్పుడు ఏమవుద్దంటే, మనకి 6 నెలలకు ఒకసారి గ్రామ సభలు జరుగుతాయి కదా. ఇది చాలా మంచి పాయింట్ తమ్ముడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామ సభలు జరుగుతాయి 6 నెలలకు ఒకసారి. దాన్నే పెసా చట్టం అంటారు. పెసా చట్టంలో తీర్మానం చేసుకుని కదండి, మీకు తెలుసు కదా, మన 6 నెలలు పెసా చట్టంలో మనం తీర్మానం చేసుకుని మా గ్రామానికి ఇది కావాలి అది కావాలని ప్రభుత్వానికి వినతి చేస్తారు. తర్వాత ఎవరో నాన్ ట్రైబ్స్ ఉన్నారో ఎవరు ట్రైబ్స్ ఉన్నారని కూడా మీరే సర్టిఫికేట్ చేస్తారు. మీరు చేస్తారు, గట్టిగా చెప్పాలి. ఈ అబ్బాయి ఉన్నాడు, ఇతను ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, రాము ఉన్నాడు, ఇతను ట్రైబు, ఇతను నాన్ ట్రైబ్ అని చెప్పి మీరే సర్టిఫికేట్ చేస్తారు. మనం చేస్తేనే కదా జరిగేది, అవునా కదా. అప్పుడు ఏమవుద్దంటే, మీరు ఎవరైతే కుటుంబానికి వెళ్ళేసేసి అదే 2-3 కుటుంబాలు క్రైస్తవంలోకి వెళ్ళిపోయి మన ఏ పండగలకు కానీ ఏ పబ్బాలకు కానీ ఏ పూజలకు కానీ రాలేని వాళ్ళు మనకు వాళ్ళు ఏంటంటే విచ్ఛిన్నంగా విడిపోతారు, దూరం అయిపోతారు. మనకి ఆ మతం అలా విడగొడుతుంది మన హిందువుల మధ్య నుంచి. ఎప్పుడైతే మనకు దూరం అయిపోయారో మన సాంప్రదాయాలకి, అప్పుడు మీరేమనుకుంటారో, ఒరే
వాళ్ళ 3 కుటుంబాలు క్రైస్తవంలోకి వెళ్ళిపోయారా, మన పూజలకు రావట్లేదు, మన విధానాలకు రావట్లేదు, వాళ్ళ ట్రైబులోకి రారు, వాళ్ళ సాంప్రదాయాలు చనిపోయిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా క్రైస్తవ పద్ధతిలో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ట్రైబ్స్ లెక్కలో రారని చెప్పి మీరు అక్కడ మన చట్టం ఎస్టీ చట్టం మీద క్రైస్తవుడు కానీ మీరు రాసేసి అతను గిరిజనులకు రారని చెప్పేసి మీరు సంతకం పెట్టేస్తారు. అవునా కదా? అయిపోద్ది. ఆ దెబ్బతో ఏమవుద్దంటే వీళ్ళు తీర్మానం చేసుకుంటే వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్ళిపోయితే వాళ్ళు మాకు గిరిజన సాంప్రదాయాలు ఏం పాటించట్లేదని చెప్పేసి వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఎస్టీ సర్టిఫికెట్ బీసీసీగా మారిపోద్ది. బీసీసీగా మారిపోతే వాళ్ళకి రిజర్వేషన్లో వర్తించవు. అంటే బీసీసీలో కొన్ని ఉంటాయి కానీ బాగా తగ్గిపోతాయి, ఉద్యోగ అవకాశాలు అవి తగ్గిపోతాయి. అర్థమైంది మీకు చెప్పింది? ఫస్ట్ ఎవరన్నా సరే మన దగ్గరికి వస్తే అడిగితే ఎందుకు మేము మారాలి, దేనికి మేము మారాలి, మా చట్టాలు మేము ఎస్టీ రేపు పొద్దున్న క్రైస్తవ మతంలోకి మారితే మా సర్టిఫికెట్లు బీసీసీగా మారిపోతే మా భవిష్యత్తులు ఏమైపోతాయి అని మీరు అడగాలి, కాలర్ పట్టుకుని అడగాలి. అవునా కదమ్మా? అలా చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తులు పోతాయి, మన సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, పిల్లలకు వచ్చి ఉద్యోగాలు. ఇప్పుడు మీ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మొత్తం 70 కుటుంబాలు ఉన్నాయి. 70 కుటుంబాల్లో ఇందులో ఎవరన్నా చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆల్రెడీ ఈ గ్రామంలో ఉన్నారు. ఈ గ్రామంలో 70 కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు 4 అంటున్నారు, ఒక 10 అంటున్నారు. అంటే 4ని 10 4కి 10లో మధ్యలో ఉంటాయి. వాళ్ళు రాలేదు. చూసారా, ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం, వాళ్ళు రాలేదు. అవునా కదా? ఈ గ్రామంలో చర్చ్ ఉందా? చూడండి, నేను దీనికే మళ్ళీ మీకు పాయింట్కి వస్తున్నాను. మన గ్రామంలో చర్చ్ కట్టుకోవాలంటే మనం గ్రామ సభ పెట్టుకుంటాం. తమ్ముడు మీకే భవిష్యత్తు మీకు ఇది మంచి పాయింట్. మన గ్రామ సభలో తీర్మానం చేసుకోవాలి. మనం తీర్మానం చేసుకున్న తర్వాత జరుగుతుంది. వాళ్ళకి 1/70 1/70 అని యాక్ట్ చట్టం ప్రకారంగా ఎవరో కూడా మన గిరిజన గ్రామాల్లో ఎటువంటి అక్రమ కట్టడానికి అధికారం లేదు, మనం ఆమోదం చేయకుండా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 4 కుటుంబాలు అన్నారు, కొంతమంది 10 అంటున్నారు. ఈ 10 కుటుంబాలు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచో ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ మీటింగులు పెట్టిస్తారో, వాళ్ళతో ఇక్కడ ప్రార్థనలు చేయిస్తారు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళు చర్చిలో పెట్టుకున్న ప్రయత్నం చేసి మిమ్మల్ని అందరూ కూడా వాళ్ళ ఇంటికి రప్పిస్తారు. అవునా కదా? మనం ఏం చేస్తాం? గొర్రెల్లోకి వెళ్ళిపోతాం. మీరు ప్రార్థన చేస్తారన్నా మమ్మల్ని డైవర్షన్ చేస్తారు. అక్కడ జరిగేది ఏంటి? ఏ పెళ్ళో ఏ శుభకార్యం జరుగుతుంది. ఈ పాస్టర్ ఏం చేస్తాడు? మీరు యేసుని నమ్ముకోండి, మీకు అప్పులు పోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మీకు భూములు వచ్చేస్తాయి అని చెప్పేసి మనల్ని డైవర్షన్ చేస్తాడా లేదా? మీరు చూస్తున్నారు కదా కొన్ని మీకు ఈ విధంగా మత మార్పిడి జరుగుతుంది. కాబట్టి అంతేకాక మనకి పెసా చట్టం అంటే మనకి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం. మన గ్రామ పులిమేరులో కూడా ఇప్పుడు మీ గ్రామానికి మత మార్పుని ఎవరైనా వచ్చారా? ఇలాగ వెళ్తాముడు మీ గ్రామానికి వచ్చారా? 2 నెలల క్రితం మీ గ్రామానికి మా పీసుని నమ్ముకోండి, మా శవాన్ని నమ్ముకోండి అని వచ్చారు కదా. మీరు అలా కూడా రాకుండా మనకి గౌరవ సుప్రీంకోర్టు కూడా మనకి ఒక చట్టం వచ్చింది గ్రామ సభలకి. గ్రామ పులిమేరులో ఆ చివరన ఈ చివరన ఒకవేళ సరిహద్దు ఒకే పులిమేరు ఒకే ఎంట్రన్స్ ఉంటే పర్లేదు, 2 ఎంట్రన్స్లు ఉంటే మా గ్రామంలో మా సోమన్న గ్రామంలో మేము మేము అందరం హిందువులము, రాజ్యాంగబద్ధంగా మా గ్రామంలోకి ఎటువంటి మత ప్రచారం నిషిద్ధము. క్రిస్టియన్ మిషనరీలు మా గ్రామంలోకి ఎటువంటి ప్రచారాలు చేయడానికి మా గ్రామానికి ఇష్టం లేదు, అభ్యంతరం తెలియజేస్తున్నాం, నిషేధం అని చెప్పేసి మనం బోర్డు పెట్టుకుంటే హక్కు కూడా మనకుంది. దాన్ని ఎవడో కూడా ఆప్ చేసే హక్కు లేదు, ఎవరో కాదనలేరు. మన గ్రామం ముందు పెట్టుకోవచ్చు. మా గ్రామంలో మేము అందరూ హిందువులమే, మేము గిరిజనుల హిందూ రాజ్యాంగబద్ధంగా మా గ్రామంలోకి మత ప్రచారం నిషిద్ధము. అట్లు అయినా సరే మీరు మా గ్రామంలో మత ప్రచారాలకి మీరు మించి వస్తే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి గ్రామస్తులను కూడా బోర్డు పెట్టుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు మన గ్రామాల్లో చర్చిలు కట్టినాకే ఎలాగా వీళ్ళు అది పెట్టేది అంటే ఎలాగా మన కొండ భూముల్ని ఈ గిరిజన భూముల్ని ఏ విధంగా కబ్జాలు చేస్తున్నారు, ఏ విధంగా ఆక్రమించి చర్చిలు కడుతున్నారు అన్నది మీకు చిన్న వీడియో చూపిస్తాను. ఏం చెప్తుందో ఒకసారి ఆలకించండి.
నీకు లెక్కింపు లేని స్థుతులు ఈ స్థలం మీద ఈ నూనెలు పోసి ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఈ స్థలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ చుట్టుపక్కల జన్మలే లేదు, సంచారమే లేదు, పక్షులు జంతువులు ఏమీ లేవు, క్రూరమైన సర్పాలు తప్ప ఏమీ లేవు. దేవ ఆకాశం దేవ మా మీద దృష్టిని చూపించి ఈ యొక్క స్థలాన్ని మీరు ప్రతిష్టపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలంలో నీ చిత్తమైతే నాయన ఒక మంచి ప్రార్థనా స్థలంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అడ్డంకులు ఆటంకులు యెషుమస్లో తుతిరీలైపోను కాక ప్రభువా. ఈ స్థలంలో తుప్పలన్నీ తండ్రి కొట్టించాలి తండ్రి, సర్వేర్ రావాలి, బోర్ కావాలి తండ్రి, మొక్కలు పాతాలి, ఫెన్సింగ్ వేయించాలి. అవన్నీ యెషుమస్ ఇప్పుడే జరిగిపోను గాక. ఆర్థిక సహాయం యెషుమస్లో కలుగును గాక. ఒడ్డు మీద పోలు ఐశ్వర్యాన్ని యెషుమస్లో విడుదల చేస్తున్నాను. ఈ రోడ్డు పక్కన హైవే పక్కన వ్యభిచారం చేసే స్త్రీలు ఉన్నారు, వారికి మారు మనసు దయచే. అలాగే సారాలు కాసే మనుషులు ఉన్నారు, వారికి మారు మనసు మీరు దయచే. ఈ యొక్క ప్రజల మీద నీ రక్షణ దయచే. ఈ ప్రజలకి నీ యొక్క ప్రభుత్వాన్ని మారు మనసు దయచే. పరలోక రాజ్యానికి సహాయం దయచే. పాపము నుంచి విడుదల కలిగింపచే. చుట్టుపక్కల ఎవ్వరు కూడా నరసంచారం లేదు తండ్రి. ప్రాంతంలో ఎండవేళ్ళ ఉండి ప్రార్థన చేస్తాం. అబ్రహాము ఎండవేళ్ళ ఉండగా నీవు తండ్రి మమ్మయ్య దగ్గర వృక్షం దగ్గర నువ్వు తండ్రి ప్రభువా నాయన ఎదుర్కొన్నావు ప్రభువా నాయన. కనుక తండ్రి నాయన దూతలు కూడా వచ్చారు, మా చుట్టూ మీరు ఆవరించండి, మేము దిక్కులేని వారు తండ్రి నాయన నువ్వే మాకు సహాయం చేయమని. ఈ స్థలాన్ని ప్రతిష్టపరచండి. ఈ స్థలం మీద కావాల్సిన సహాయం మీరు మాకు పంపించమని. ఈ స్థలం ఆత్మల రక్షణకు మారు మాకు ఉపయోగపడేలా చేయమని, ప్రార్థనా జ్వాలలు రగిలింప చేయమని యేషువ మెస్సీ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నూనె జల్లుతుంది చూసారా. యేషువ మెస్సీ నామములో ఈ స్థలం మీద నేను దేవుని రక్తం విడుదల చేస్తున్నాను. గొర్రెపిల్ల రక్తం ఆవిడ ఒక మన గిరిజన ప్రాంతంలో ఆడిది ఒకటి ప్లేస్లోకి వెళ్ళి ఖాళీ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఈ స్థలం మాకు ఇచ్చేలా మేము చర్చి కట్టుకుంటాము అని చెప్పి నూనె జల్లి ప్రార్థన చేస్తుంది. అంటే ఇలాగా మన గిరిజన గ్రామాల్లో ఎన్నో చోట్ల స్థలాలు ఆక్రమించేసి ఎవరు అనుమతి, గ్రామ సభలో అనుమతి లేకుండా. ఇంకొకటి మీరు గమనించారా, ఆవిడ ఏమని చెప్పింది? ఈ చుట్టుపక్కల వ్యభిచారులు ఉన్నారు. అర్థమైందా? అంటే ఏంటి? ఈ చుట్టుపక్కల ఉన్న హిందూ మహిళలందరూ వ్యభిచారులు. గమనించారా మీరు పాయింట్? అది దాన్ని మనం ఏ రకంగా మనం తీసుకోవాలో, దాన్ని ఏ రకంగా ఖండించాలి, ఏ రకంగా మనం దాన్ని ఇచ్చేయాలో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాం. అది చూడండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వ్యభిచారులంట, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తిరుగుబోతులంట, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తాగుబోతులంట, చారా కాచుకొని తాగి అన్నారు కదా. మరి దాన్ని ఏమని మనం ఖండించాలి? జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనడం కాదు, అటువంటి వాళ్ళు వస్తే మనం గట్టిగా వాళ్ళకి బుద్ధి ఏ రకంగా చెప్పాలి అన్నాను. అది గట్టిగా చీపురు గట్లో వదిలేస్తున్నా. ఈ విధంగా మన గవర్నమెంట్ భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని, మన గిరిజనుల భూముల్ని ఇలాగా ఈ మత మార్పిడి మాఫియా, ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా చర్చిలు కట్టి కబ్జాలు చేసి దోచుకుంటున్నారు. ఎందుకు? కట్టేసి వదిలేయడం, మార్చడం, 2-3 కుటుంబాల నుంచి మీ దశంభాగాలు దోచుకోవడం, మీ దగ్గర నుండి దశంభాగాల గురించి కూడా మీకు వీడియో చూపిస్తాను. మన సంస్కృతి సాంప్రదాయాలని నాశనం చేయడం. ఇప్పటికే మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా, తమ్ముడు ఐడియా ఉందా నీకు ఎంతకాలం అవుతుందో? 75 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి. కానీ ఈ క్రిస్టియన్ మిషనరీలు మనకు స్వాతంత్రం రాకముందే 999 సంవత్సరాలు లీజులకు తీసుకుని మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా చోట్ల చర్చిలు కట్టారు, పెద్ద పెద్ద చర్చిలు. అంటే ఏంటి? గవర్నమెంట్ దగ్గర 99 సంవత్సరాలు లీజులు తీసుకున్నారు మనకు స్వతంత్రం రాకముందు. అంటే ఇప్పుడు 99 సంవత్సరాలు అయిపోయింది, దాటేసినాయి. అయినా సరే ఆ చర్చిల్ని మళ్ళీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి? ఇప్పుడు నీ దగ్గర లీజు తీసుకున్నాను, ఓ పొలం లీజు తీసుకున్నాను ఒక 5 సంవత్సరాలకి. లీజుకి తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఆ పొలాన్ని ఏం చేయాలి? నీకు అప్పచెప్పాలి కదా, నేను అప్పచెప్పాలి. లేకపోతే నువ్వు అప్పచెప్పకపోతే నా దగ్గర నువ్వు తీసుకోవాలి, నువ్వు గవర్నమెంట్ అయితే కనుక. అవునా కదా? మరి అటువంటి 99 సంవత్సరాలు లీజులు అయిపోయినాయి భూములు, ఎన్నో క్రిస్టియన్ మిషనరీ భూములు చర్చిలు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇంకా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆ చర్చిలు, ఆ మన గవర్నమెంట్ భూమి అంతా కూడా ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మన గ్రామంలో ఒకవేళ కానీ ఎవరన్నా వచ్చి చర్చి కట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు ఏం చేస్తారో ఇప్పుడు చెప్పండి. మీరు అవదో ఏం చేస్తారు? మీరు ఇక్కడ ఎప్పుడో
కట్టరండి ఇక్కడ అలా కట్టనిస్తే ఎవ్వరు కట్టని ఎక్కడో కట్టుకున్నారు ప్రయత్నం చేశారు ఇక్కడ కట్టనాకైతేనే కట్టనాన్ని ప్రయత్నం చేశారు. మీరేం చేశారు అప్పుడు? అప్పుడు ఇంకా పెద్దలు ఉండేవాళ్ళు ఇంకా పెద్దలు ఉండేవాళ్ళు వాళ్ళు కట్టొద్దన్నారండి, ఇక్కడ కడితే ఊరుకోమన్నారు. తిరుగుబాటు, ఈ తిరుగుబాటు మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఈ మత మార్పిడి మాఫియాల్ని తరిమి కొట్టచ్చు మనం. అవునా కదమ్మా? ఎవరైతే మన దేవుళ్ళ రాళ్ళు రప్పలు అని ఎటువంటి ప్రాలాపాలు పేలేరో అటువంటి వాళ్ళని ఏం చేయాలి? తరిమి కొట్టాలి. మన పని మనం చేసుకుంటున్నాం, మన దేవతలు మనం పూజించుకుంటున్నాం, మన సంస్కృతి మనం పాటిస్తున్నాం, కానీ మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. అమాయకుల్ని అనేక రకాలుగా మీకు జబ్బులు తగ్గిపోతాయి, క్యాన్సర్లు తగ్గిపోతాయి, మీకు అనేక రకాలుగా తగ్గిపోతాయని ప్రలోభాలకు గురి చేయడమే కాక వాళ్ళ దగ్గర దశంభాగాలు దోచుకుని, దశంభాగం అంటే ఏంటి? 100లో మీరు 100 రూపాయలు సంపాదింస్తే 10 రూపాయలు ఇవ్వాలి. అంటే మీరు రోజుకి ఎంత సంపాదిస్తావు తమ్ముడు నువ్వు? అంటే యావరేజ్గా రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తావు నువ్వు. అందులో 100 రూపాయలు రోజుకి పాస్టర్కి ఇవ్వాలి. అంటే వారానికి ఎంత? 700. అది ఇక్కడ రామాలయం ఉంది, కనీసం మన గుడికి కనీసం ఆ 7 రోజులకు ఒక 50 రూపాయలని ఇస్తాం మనం. 50 రూపాయలని ఇస్తామా వారానికి? మనం 50 రూపాయలు కూడా ఇవ్వం. కానీ మీరు మతం మార్పిడి అవగానే, క్రైస్తవులుగా మారగానే 700 పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. ఇంకోటి చెప్పనా? చిన్న లాజిక్ చెప్తాను. ఈవిడ చెప్పిన మాట ఆలకించిన తర్వాత ఆ విషయం చెప్తాను, ఆలకించండి. ఇప్పుడు ఏమంటుందో? ఇప్పుడు 23% ఇవ్వాలి అక్కడ దేవుడు రాసుకుంటాడంట. ఈ రోజు నాకు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఏంజిల్ నాకు ఈ రోజు 1000 రూపాయలు ఇచ్చింది అని రాసుకుంటారంట. 10వ భాగం కూడా దేవునికి ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వారిని బైబిల్ ఏమంటుందంటే, వారు నా దగ్గర దొంగిలుచునే ఉన్నారు అంటున్నారు ప్రభు. మరి మనం దేవుని దగ్గర దొంగిలుచు మమ్మల్ని ఆశీర్వదించి మాకెందుకు రాదు, మా చుట్టాలు ఇలా ఉన్నారు, మా పట్టాలు అలా ఉన్నారు, మా పక్కన వాళ్ళు ఇలా ఉన్నారు, 3 ఫ్లోర్లు వాడు కట్టేశాడు, 2 ఫ్లోర్లు వీడు కట్టేశాడు, దేవునికి ఇవ్వకుండా మీకు పంట ఎలా వస్తుంది? ఒక షాపు ఆవిడ ఏమంటుంది మీరు గమనించారా? యాక్చువల్గా 10% ఇవ్వాలని చెప్పి 10% కూడా కాదు 23% ఇవ్వమంటుంది. అంటే తమ్ముడు నువ్వు ఎంత 700 కాదు నువ్వు ఇవ్వాల్సింది. 23% ఎంత ఇవ్వాలి? 1000 సంపాదించండి వారానికి 7 1400 చిల్లర ఇవ్వాలి నువ్వు. ఇంకానే అర్థమైందా? 100కి 23 రూపాయలు ఇవ్వాలి. అంతేకాక నేను కొంతమందిని రొయ్యల ఫ్యాక్టరీలో ఇక్కడ కొన్ని వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, రొయ్యల ఫ్యాక్టరీలు చేసి బస్సులు ఇప్పుడు రావట్లేదు కదా. ఆ రొయ్యల ఫ్యాక్టరీలో చేసే వాళ్ళకి, ఆడవాళ్ళకి జీతం వాళ్ళు చేసేది నెలకి 8000 రూపాయలు జీతం. అంటే ఆ 8000లో వాళ్ళకి కరెంటు బిల్లు అని, కేబుల్ బిల్ అని, తర్వాత ఈఎంఐలని, తిన్నాకని ఇవన్నీ తీసేస్తే, పోనీ ఒక 5-6 వేలు తీసేస్తే ఇంకా 2-3 వేలు ఉంటాయి కదా. పోనీ 5 వేలు తీసారు ఇంకో తిన్నాకే 8000లో ఇంకా 2-3 వేలు ఉంటాయి కదా. ఆ 3 వేలకి దశంభాగం ఎంత? 300 కదా. 300 ఇవ్వాలి కదా. వీళ్ళు అలా కట్టలేదు. మీరు 300 కాదు, మీరు స్టార్టింగ్ వచ్చిన 8000 ఉంటుంది కదా, ఆ 8000లో 800 ఇచ్చేయమంటున్నారు. ఇప్పుడు మీకు ఎవరన్నా నువ్వు 1000 రూపాయలు అన్నావు తమ్ముడు, పోనీ నువ్వు నెలకి 20 రూపాయలు సంపాదిస్తున్నావు, 20,000 సంపాదిస్తున్నావు నెలకి అనుకో. అదే 20,000 అనుకో తమ్ముడు. 20,000 సంపాదింస్తే అందులో 2,000 పట్టుకెళ్ళి పాస్ట్కి ఇచ్చాడు. ఇప్పుడు అందులో మళ్ళీ ఆ 20,000 ఎలా అనుకున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు బండికి వచ్చి ఈఎంఐ, లేకపోతే టీవీలు కట్టి, లేకపోతే ఇంట్లో ఖర్చులకి, బియ్యాలకి ఇవన్నీ తీసేగా 10,000 పోయిందనుకో, ఇంకా 10,000 ఉంటుంది కదా. 10,000కి ఎంత ఇవ్వాలి? 1000 కదా. అలా ఇవ్వకూడదంట. మొత్తం 20,000లో స్టార్టింగ్ పట్టుకెళ్ళి 2,000 తీసి ఇచ్చేయాలంట. అంటే నువ్వు మిగిలిన దాంట్లో కూడా అలా చెప్తున్నారు. ఈ విధంగా వీళ్ళందరినీ మనం మాయలు చేసి, మన హిందూ ధర్మాన్ని నాశనం చేసి, మన దశం భాగాలు దోచుకోవడానికి అది ఒక చిల్లర మతం అన్నమాట. అర్థమైందమ్మా మీకు చెప్పింది? మీరు ఇంకా ఎంతకాలం హిందువులుగా ఉంటారో మళ్ళీ ఒక్కసారి అందరూ చెప్పాలా. తరతరాలు మన పిల్లలకి మన ధర్మాన్ని మనం నేర్పిస్తూ, బొట్టు అన్నది ఇప్పుడు కూడా పెట్టిస్తూ, మన సాంప్రదాయం, మనం అందరూ కూడా హిందువులము, మన సనాతన ధర్మం, హైందవ ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. మన లోకం అంతా కూడా సుఖినో భవంతు, సంతోషంగా ఉండాలని చెప్తుంది. కానీ ఆ మతం ఏం చెప్తుంది? క్రైస్తవ మతం ఏం చెప్తుంది? నన్ను కాకుండా, యేసు ఏం చెప్తున్నాడంటే, ఆ బైబిల్లో ఉన్న యేసు, నన్ను కాకుండా మీరు వేరే వాళ్ళని పూజిస్తే, ఎవరన్నా దేవీ దేవతలు ఎవరన్నా పూజిస్తే నరకానికి పోతారు మీరు. ఇది అబద్ధం మాట కాదు, ఇది యేసు చెప్పాడు, అలా బైబిల్లో ఉన్న మాట. అదే మన రాముడు ఉన్నాడు. రాముడు, మీరు కృష్ణుడు పూజింటున్నారు, మీరు కృష్ణుడిని ఎందుకు పూజింటున్నారు? నేను రాముడే కదా మీరు పూజించాలా, మీరు అందరూ నరకానికి పోతారని చెప్తాడా? అదేవిధంగా కృష్ణుడు చెప్తాడా మీరు అదేంటి రాముడు పూజింటున్నారేంటి అని? కృష్ణుడు మిమ్మల్ని అందరినీ కూడా నరకానికి పోతారని కృష్ణుడు చెప్తాడా?
చెప్పరు కదా. అదే మన అమ్మవారు చెప్తుందా, లేదా మన రాముడు చెప్తారా? కానీ ఆ క్రైస్తవ మతంలో యేసు ఏం చెప్తున్నాడు? నన్ను కాకుండా వేరే వాళ్ళు ఎవరిని పూజించినా సరే మీరు నరకంలో పోతారో, సలసల మరిగించి నూనెలో వేసేస్తారు, నరకం అగ్ని మంటల్లో పోతారో అని చెప్పేసి మనం భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అంతేకాక ఇంకా దారుణం ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా ఆలకించండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఎవరన్నా క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయిన ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? మా యేసుని నమ్ముకోండి, మా యేసుని నమ్ముకోండి, మా సేవాన్ని నమ్ముకోండి, మన కొంపల ముందు వస్తున్నారు వీళ్ళు. అదేవిధంగా మనం కానీ ఏ క్రైస్తవుల దగ్గరికైనా వెళ్ళి మా దుర్గామ్మవారిని, మా దేవీ దేవతలను పూజించండి అని చెప్తే, వాళ్ళ మతంలో ఉన్న యేసు ఏం చెప్తున్నాడు అనుకున్నారు? ఎవరన్నా సరే నీ తమ్ముడే కానీ, నీ చెల్లే కానీ, నీ తోడబుట్టిన చెల్లే కానీ, నీ తల్లే కానీ, నీ తండ్రి కూతురే కానీ, నీ తల్లి కుమారుడే కానీ, నీ కౌగిలు ఉన్న భార్యే కానీ ఎవరన్నా సరే నీ దగ్గరికి వచ్చి రహస్యంగా దేవీ దేవతను పూజించమని చెప్తే వాళ్ళని రాళ్లతో కొట్టి నిర్దాక్షిణంగా చంపే అని యేసు చెప్తున్నాడు. మళ్ళీ అందులో ఏంటంటే మొదటి చెయ్యి నీదే ఉండాలి అని చెప్తున్నాడు. ఇది వాస్తవం. ఇది అర్థమైందా తమ్ముడు నేను చెప్పింది? పక్కా వాస్తవం. ఇది ఎవరైనా సరే కాదనమను. కానీ మన హిందువుల దగ్గరికి వచ్చి మన దగ్గర మత ప్రచారం చేస్తారు. మనం అదే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మన దేవుళ్ళని నమ్ముకోమంటే వాళ్ళు పూజించే, వాళ్ళు ఆరాధించే ఆ శవం ఏం చెప్తుంది? రాయిలు ఇచ్చేసి కుట్టేసి చంపేమని చెప్తుంది మనల్ని. అంత ఉన్మాదాన్ని నేర్పుతుంది. అందుకనే క్రైస్తవ మతం అన్నది ఉన్మాదమైన మతం. మానసిక రోగుల్లాగా ఆ మతంలోకి వెళ్తే ఉన్మాదుల్లా తయారవుతారు, విచ్ఛిన్నం అయిపోతారు. చాలా జాగ్రత్తగా అప్రమత్తం ఉండాలి. మన దరిదాపుల్లో కూడా రాకుండా, మన గుమ్మాల దగ్గర కూడా, మన ఊళ్ళో కూడా రాకుండా కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాక ఇంక ఫైనల్గా మీకు చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. మనకి ఇంకొకటి ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అవన్నీ తాత్కాలికం. మనం ఏ బాధనన్నా, ఏ కష్టాన్నైనా సరే ఎలాగ మనం జయించుకోవాలి, మన రాముని తలుచుకోవాలి, కృష్ణుని తలుచుకుంటే ఆ స్వామి తీసుకెళ్తాడు. అలా కాకుండా ఎవరైతే మత మార్పిడి గురయ్యారో వాళ్ళు ఎంతసేపు కూడా మీరు మీ సమస్యలు ఏమున్నాయో కూడా గ్యాదర్ చేస్తారు, తెలుసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఏయో సమస్యలు ఉంటాయి. మీ భర్త మందు ఆగాడా, ఇలాగ ఏం చేస్తారంటే మన గురించి సేకరించి, రండి మతం మారు, నా యేసుని నమ్ము అని చెప్పి మన ప్రలోభాలు గురి చేసి ఎప్పటికప్పుడు మన బాధలను, కష్టాలు వాళ్ళని తెలియజేసి వాళ్ళు మన అందులోకి లాగి ప్రయత్నం చేస్తారు. మీరు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు అక్క, చెల్లి లేదా వదిన మనం ఏదైనా పని చూసుకుని వెళ్ళిపోయారంటే అది కాదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి అక్కడ పాస్ట్ ట్రైనింగ్ ఇస్తాడు. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, మీ దగ్గర ఉన్న వాళ్ళని 10 మంది నువ్వు మారిస్తేనే పరలోకానికి వెళ్తావు అని పరలోకం అనే వాళ్ళకు ఒక భ్రాంతి కలిగిస్తాడు, భ్రమను. బతుకుండగా ఏమీ లేదు, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఎక్కడి నుంచి అమ్మా? బతుకున్నంతకాలం సంతోషంగా, ఆనందంగా తల్లిదండ్రులకి గెంజేయరు, వీళ్ళకి పరలోకం కావాలి. తల్లిదండ్రులకు గెంజేయరు, వీళ్ళకి పరలోకం కావాలి. ఏమా? అవునా కదా? అందుకని ఆ మతానికి మనం దూరంగా వెళ్లకుండా మన ధర్మాన్ని కాపాడుకుంటూ మనం హరే కృష్ణ హరే రామ జపించుకుంటూ మీరు అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్! భారత్ మాతాకి!